Good afternoon to one and all. This is Gopi Krishna, Assistant Professor, Department of Computer Science and Engineering from Chevrolet Engineering College. Subject is cyber security. In previous class, we are discussing about what are the security services and what are the different cyber crimes and how the cyber crimes when will the cyber crimes start. Okay, so on different categories of cyber crimes in previous class we are discussing, and today we want to discuss about types of cyber crimes and advantages of cyber security. Okay, so these are the topics we are discussing today. So what are the different types of cyber crimes we are discussing in previous class? So those are different cyber crimes are. So types of cyber crimes is hacking. Second one, child pornography. Third one is denial of service attack. And fourth one is virus dissemination. And fifth one, computer vandalism. And sixth one, cyber terrorism. And seventh one, software piracy. So these are the different types of cyber crimes, and we are discussing in detail. So what is hacking? So all of you know what is hacking. So it's an illegal intrusion into a computer system. Okay. So without the knowledge of the user, so an attacker can attack our computer. So that is called the hacking, right? So it's an illegal intrusion into a computer system and or network. It's also known as cracking. Okay. So system లో కావచ్చు, మన నెట్వర్క్ లోకి రావచ్చు. సో ఎలా వచ్చినా దాన్ని హ్యాకింగ్ అని చెప్పి చెప్తారు. అంటే వితౌట్ ద యూజర్స్ నాలెడ్జ్, అంటే పర్టికులర్ పర్సన్ కి తెలియకుండా మన కంప్యూటర్ సిస్టమ్ లోకి వేరే పర్సన్ కనుక మన డేటాని యాక్సెస్ చేసినా, లేకపోతే డేటాని విజిబుల్ చేసినా, సో అలాంటి వాటన్నిటిని హ్యాకింగ్ కింద ట్రీట్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద క్రాకింగ్. ఓకే, సో హియర్ it's an illegal intrusion into a computer system and or network. It's also known as cracking, right? So and this hacking is main target about the government websites. Okay, so government websites are the hot target of the hacker. సో ఎందుకని గవర్నమెంట్ వెబ్సైట్స్ కి హ్యాకింగ్ అనేది టార్గెట్ చేస్తారు? సో ఎందుకు అంటే, సో గవర్నమెంట్ వెబ్సైట్స్ ఆర్ ద హాట్ టార్గెట్ ఆఫ్ హ్యాకర్స్ డ్యూ టు ప్రెస్ కవరేజ్. సో గవర్నమెంట్ సైట్ కనుక హ్యాక్ అయింది అనుకోండి, సో ప్రెస్ కవరేజ్ అనేది ఎలా ఉంటుంది? సో భారీ ఎత్తున ఉంటుంది అన్న. సో అలాంటి సిచ్యువేషన్ లో ఎందుకోసం వాళ్ళు ఆ గవర్నమెంట్ వెబ్సైట్స్ ని టార్గెట్ చేస్తారంటే, ప్రెస్ కవరేజ్, బికాజ్ హ్యాకర్స్ ఎంజాయ్ మీడియా కవరేజ్. సో హ్యాకర్స్ అనే వాళ్ళు మీడియా కవరేజ్ ని ఎంజాయ్ చేస్తుంటారు కాబట్టి, సో ఈ టైప్ ఆఫ్ గవర్నమెంట్ వెబ్సైట్స్ కనుక హ్యాకర్స్ టార్గెట్ చేస్తే, సో దాని వల్ల ఏముంటుందంటే ప్రెస్ కవరేజ్ ఉంటుంది. సో దాని మీనింగ్ ఏంటంటే, సో హ్యాకర్స్ ఎంజాయ్ ద మీడియా కవరేజ్. సో హ్యాకర్స్ అనే వాళ్ళు మీడియా కవరేజ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారని చెప్పి చెప్తారు. ఓకే, సో గవర్నమెంట్ వెబ్సైట్స్ ఆర్ ద హాట్ టార్గెట్ ఆఫ్ హ్యాకర్స్ డ్యూ టు ప్రెస్ కవరేజ్ బికాస్ హ్యాకర్స్ ఎంజాయ్ మీడియా కవరేజ్. ఓకే, అండ్ హియర్ మోటివ్ బిహైండ్ ద క్రైమ్ కాల్డ్ హ్యాకింగ్. ఓకే, సో ఈ హ్యాకింగ్ కి మోటివ్, ఈ ఈ హ్యాకింగ్ అనే క్రైమ్ కి మోటివ్ అంటే దానికి మోటో ఏంటంటే, సో గ్రీడ్ పవర్. Okay, what is the meaning of greed power? So in this greed means selfish desire for something. So some అంటే ఎలా చెప్తానంటే, గ్రీడ్ పవర్ అంటే దురాశ లాగా. ఓకే, సో గ్రీడ్ పవర్ మీన్స్ సెల్ఫిష్ బిహేవియర్. సో సెల్ఫిష్ డిజైర్ ఫర్ సంథింగ్, సంథింగ్ కోసం మనకి ఈ సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో motive behind the crime called hacking, that is greed power. And next one, publicity. సో అలా హ్యాకింగ్ జరగటం వల్ల ఏమవుతుంది? సో ఒక గవర్నమెంట్ వెబ్సైట్ కానీ లేకపోతే ఒక సిస్టమ్ ని హ్యాక్ చేస్తే, సో దాని వల్ల ఏమవుతుంది? పబ్లిసిటీ అనేది వస్తుంది. అండ్ సో ఎప్పుడు దాకా పబ్లిసిటీ వస్తుంది? మన క్రైమ్ రిపోర్ట్ అయ్యి ఆ పర్సన్ ని పట్టుకునేదాకా పబ్లిసిటీ ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది? వన్స్
ఆ క్రైమ్‌కి రిపోర్ట్ చేసిన పర్టిక్యులర్ పర్సన్ వచ్చి జైల్లోకి వచ్చినారంటే ఏమవుతుంది? పబ్లిసిటీ ఉండిద్ది. బట్ ట్రీట్మెంట్ అనేది వేరేలాగా ఉంటుంది. ఓకే. పబ్లిసిటీ అండ్ రివెంజ్. సో, ఇన్ మోటో బిహైండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అంటే నీకు ఇష్టం లేదనుకోండి. సో, అలాంటి పర్సన్ యొక్క సిస్టమ్‌ని హ్యాక్ చేసి ఆ డేటాని మిస్‌యూజ్ చేసుకుంటే రివెంజ్ కేస్ కింద ట్రీట్ చేయవచ్చు అని చెప్పి చెప్తారు. ఓకే. అండ్ అడ్వెంచర్ డిజైర్ టు యాక్సెస్ ఫర్బిడెన్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో, ఒక ఫర్బిడెన్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి కనపడకుండా లేకపోతే ఎక్కడో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని యాక్సెస్ చేసుకోవాలంటే ఓకే. ఒక అడ్వెంచర్ లాగా ట్రీట్ చేయాలి. అంటే ఆ ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేయడానికి మనం అడ్వెంచరస్ స్కిల్స్‌ని అప్లై చేసుకోవాలని చెప్పి చెప్తారు. ఓకేనా? అండ్ డిస్ట్రక్టివ్ మైండ్‌సెట్ వాంట్ టు సెల్ నెట్వర్క్ సెక్యూరిటీ సర్వీసెస్. సో, డిస్ట్రక్టివ్ మైండ్‌సెట్ అంటే మన డేటాని డిస్ట్రక్టివ్ అంటే డిస్ట్రక్ట్ చేయడం. అలాంటి మైండ్‌సెట్ ఉంటే ఏమవుతుందంటే మన డేటాని నెట్వర్క్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో సెక్యూరిటీ సర్వీసెస్ వాటన్నిటిని వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు అని చెప్పి చెప్తారు. ఓకేనా? సో, వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ ద క్రైమ్ కాల్డ్ హ్యాకింగ్ దట్ ఈస్ గ్రీడ్, పవర్, పబ్లిసిటీ, revenge, adventure, desire to access forbidden information, and destructive mindset want to sell network security services. Okay, so that is the motive behind the uh, this particular hacking. Okay, and what is the next one? Child pornography. So, what is the meaning of pornography? So in that pornography means it is like a printed or visual material containing the explicit destruction. Okay, explicit description or display of sexual organs. Okay, or activity intended to stimulate sexual excitement. Okay, so that is called the పోర్నోగ్రఫీ. దట్ మీన్స్ ఒక ప్రింటెడ్ గాని లేకపోతే విజువల్ అంటే లైక్ వీడియో కంటెంట్ లాంటివి. సో, ప్రింటెడ్ మెటీరియల్ కావచ్చు, లేకపోతే విజువల్ మెటీరియల్ కావచ్చు. సో, దట్ కంటైనింగ్ ద ఎక్స్‌ప్లిసిట్ డిస్క్రిప్షన్. సో, ఆ మెటీరియల్ అనేది ఎక్స్‌ప్లిసిట్ అంటే ఆ పర్టిక్యులర్ ఇది ప్రింటెడ్ మెటీరియల్ కానీ, లేకపోతే విజువల్ మెటీరియల్ కానీ ఎక్స్‌ప్లిసిట్ డిస్క్రిప్షన్ దాని యొక్క డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. ఆర్ display of sexual organs. Okay, so some displaying of some sexual organs or లేకపోతే యాక్టివిటీ ఇంటెండెడ్ టు స్టిమ్యులేట్ సెక్సువల్ ఎక్సైట్మెంట్. సో, సెక్సువల్‌గా ఎక్సైట్మెంట్ తెప్పించటానికి ఒక కంటెంట్ గనక ఉంటే ఇంటెండెడ్ టు స్టిమ్యులేట్ సెక్సువల్ ఎక్సైట్మెంట్ తీసుకురావడానికి చేసిన సో, ఈ 3 యాక్టివిటీస్‌లో ఏ యాక్టివిటీ అయినా చెప్పేదే. ఏ యాక్టివిటీనైనా మనం పోర్నోగ్రఫీ అని చెప్తాం. సో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పోర్నోగ్రఫీ? సో, ఇట్ ఈస్ ఏ printed or visual material that containing the explicit description. First one. Second one, so same definition in pornography. So second definition is display of sexual organs, that is also called the child pornography. And third definition for this pornography, the activity intended to stimulate sexual excitement, that is called the pornography. So these are the three type of definitions for the pornography. So what is child pornography? So under 18, ఓకే. సో, 18 కన్నా తక్కువ ఉండే వాళ్ళ ఆహ్, ఈ విజువల్స్ కానీ ఇలాంటి వాటిని చూస్తే వాటిని చైల్డ్ పోర్నోగ్రఫీ అని చెప్పి చెప్తారు. ఓకేనా? సో, ఇలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూట్యూబ్ తీసుకున్నారనుకోండి. చిన్న పిల్లలకి మొబైల్ ఇచ్చారు. యూట్యూబ్ ఆన్ చేశారు. సో, వాళ్ళు ఏదో ఒక వీడియోస్ చూస్తా ఒక వీడియో వచ్చిందనుకోండి. సో, యూ ఇన్ 18+ ఆర్ సంథింగ్ అని వస్తుంది. సో, అలాంటి సిట్యుయేషన్‌లో జనరల్‌గా ఇట్ ఈస్ నాట్ using or verifying the details. సో, ఐ యామ్ 18+ అని క్లిక్ చేశారనుకోండి. సో, వీడియో అనేది డిస్‌ప్లే అవుతుంది. సో, అలాంటి వాటిని ఏమంటారంటే చైల్డ్ పోర్నోగ్రఫీ కింద ట్రీట్ చేస్తారు. ఓకే. సో, హియర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చైల్డ్ పోర్నోగ్రఫీ? ద ఇంటర్నెట్ ఈస్ బీయింగ్ హైలీ యూజ్డ్. ఓకే. సో, నౌవేడేస్ ఇంటర్నెట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ వరల్డ్ వైడ్. ఓకే. సో, ఇన్ దిస్ internet so in this
the internet is being highly used by its abusers to reach abuse children sexually worldwide. సో దీనివల్ల ఏమవుతుందంటే అంటే ఇంటర్నెట్ యూసేజ్ అనేది ఇప్పుడు వెరీ కామన్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే హైలీ యూజ్డ్, ఇంటర్నెట్ అనేది హైలీ యూజ్డ్, ఎక్కువగా యూజ్ చేస్తున్నారు బై ఇట్స్, దీనివల్ల ఇట్స్ అబ్యూజర్స్ టు రీచ్ అబ్యూస్ చిల్డ్రన్. సో ఎవరైతే మనకి అబ్యూజర్స్ అనే వాళ్ళు ఉన్నారో అంటే సెక్సువల్ గా హెరాస్మెంట్ అనేది చేస్తూ ఉంటారో, సో అలాంటి వాటన్నిటిని చిల్డ్రన్స్ మీద చేస్తే దాన్ని చైల్డ్ పోర్నోగ్రఫీ అని చెప్పి చెప్తారు. సో ఈ వరల్డ్ వైడ్ లో చాలా ఇలాగా జరుగుతుంది. యూజ్డ్ బై ఇట్స్ అబ్యూజర్స్ టు రీచ్ అబ్యూస్ చిల్డ్రన్. సో చిన్నపిల్లల్ని అబ్యూస్ చేస్తున్నారు సెక్సువల్ గా. సో వరల్డ్ మొత్తంలో ఇలానే జరుగుతుంది. సో దాన్నే మనం చైల్డ్ పోర్నోగ్రఫీ అంటారు. సో ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్. వై? బికాస్ సమ్ అబ్యూజర్స్ కెన్ హెరాసెస్ ఆర్ అబ్యూజ్ సమ్ చిల్డ్రన్. సో దట్ ఈస్ కాల్డ్ ద చైల్డ్ పోర్నోగ్రఫీ. సో this is one type of cyber crime. So here many homes have access to internet. సో ఎక్కువ హౌసెస్ లో ఇంటర్నెట్ అనేది వెరీ కామన్. ఓకే, మోర్ హోమ్స్ హ్యావ్ యాక్సెస్ టు ఇంటర్నెట్ అండ్ మోర్ చిల్డ్రన్ వుడ్ బి యూజింగ్ ఇంటర్నెట్ అండ్ మోర్ చేంజెస్ ఆఫ్ ఫాలింగ్ విక్టిమ్స్ టు ద అగ్రెసివ్ ఆఫ్ pedophiles. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ in this more homes have access to internet. సో ఎక్కువ మంది ఇంటర్నెట్ ని యాక్సెస్ చేస్తున్నారు అండ్ మోర్ చిల్డ్రన్ వుడ్ బి యూజింగ్ ఇంటర్నెట్. సో చిన్నపిల్లలు కూడా ఇంటర్నెట్ ని యూజ్ చేస్తారు అండ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ ఫాలింగ్ విక్టిమ్. సో మోర్ ఛాన్సెస్ ఆఫ్ ఫాలింగ్ విక్టిమ్. సో ఇన్ చిల్డ్రన్ they don't know about the this type of pornography. So small children. So nowadays all of you know about the this type of cyber crime. So మోర్ ఛాన్సెస్ ఆఫ్ ఫాలింగ్ విక్టిమ్స్. సో ఇలా అంటే తెలిసి తెలియక ఈ పోర్నోగ్రఫీ కనుక అంటే చాటింగ్ కానీ సో వేరే వేరే సిచ్యువేషన్స్ లో కానీ అట్రాక్ట్ అయితే సో ఫాలింగ్ ఆఫ్ విక్టిమ్స్ అంటే బాధితులు అవుతున్నారు అనమాట. దేనికి? ఈ ఇంటర్నెట్ యూజ్ చేయటం వల్ల. సో ఫాలింగ్ ఆఫ్ విక్టిమ్స్ టు అగ్రెషన్ ఆఫ్ పిడోఫిల్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పిడోఫిల్స్ మీన్స్? సో ఇట్ ఈస్ లైక్ ఏ పర్సన్ హూ ఈజ్ సెక్సువల్లీ అట్రాక్టెడ్ టు చిల్డ్రన్. సో ఎవరైతే చిల్డ్రన్ కి సెక్సువల్ గా అట్రాక్ట్ అవుతున్నారో సో అలాంటి వాళ్ళని ఏమంటారంటే పిడోఫిల్స్ అని చెప్పి చెప్తారు. సో ది ఇంటర్నెట్ యూజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి ఇంటర్నెట్ వల్ల ఓకే, సో ఇంటర్నెట్ అనేది మోర్ కామన్ ఇన్ nowadays and so more children would be using internet and more chances of falling victims అంటే బాధితుల్లాగా మారుతున్నారు. దేనికంటే ఈ టైప్ ఆఫ్ ఇంటర్నెట్ ని యూజ్ చేసుకోవటం వల్ల అండ్ అగ్రెషన్ ఆఫ్ పిడోఫిల్స్. సో ఆ పిడోఫిల్స్ రావటానికి మోర్ ఛాన్సెస్ అనేవి ఉంటున్నాయి అని చెప్పి చెప్తారు. ఓకేనా? సో దానివల్ల ఏమవుతుంది? సో పిడోఫిల్స్ అంటే ఏంటంటే ఒక ఏ పర్సన్ హూ ఈజ్ సెక్సువల్లీ అట్రాక్టెడ్ టు ఏ చిల్డ్రన్. సో చిల్డ్రన్ కి సెక్సువల్ గా అట్రాక్ట్ అయితే సో వాళ్ళని పిడోఫిల్స్ అని చెప్పి చెప్తారు. సో నెక్స్ట్, హౌ డూ దే ఆపరేట్ పిడోఫిల్స్? సో ఈ పిడోఫిల్స్ అనే వాళ్ళు ఎట్లా ఆపరేట్ చేస్తున్నారు? ఓకే, సో యూజ్ ఫాల్స్ ఐడెంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్, సో యూజింగ్ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో వాటి వల్ల ఏమవుతుంది? యూ హ్యావ్ టు క్రియేట్ వన్ ఫాల్స్ ఐడెంటిటీ. సో వీఆర్ క్రియేటింగ్ వన్ ఫేస్బుక్ ఐడి ఆర్ ఇన్స్టాగ్రామ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్. సో వీఆర్ యూజింగ్ ఫాల్స్ ఐడెంటిటీ. మన ఐడెంటిటీ కాకుండా వేరే ఐడెంటిటీతో ఒక అకౌంట్ కనుక మనం క్రియేట్ చేసామనుకోండి. సో దోస్ అకౌంట్ టు ట్రాప్ చిల్డ్రన్. సో చిల్డ్రన్స్ ని ట్రాప్ చేయడానికి వేరే ఐడెంటిటీని యాక్సెస్ చేస్తున్నాం. సో పిడోఫిల్స్ కనెక్ట్ చిల్డ్రన్ ఇన్ వేరియస్ చాట్ రూమ్స్. సో పిడోఫిల్స్ అంటే చిన్నపిల్లలే, అంటే అండర్ 18 కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళనే పిడోఫిల్స్ అని చెప్పి చెప్తారు. సో ఆ పిడోఫిల్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే
connect children in various chat rooms. So chatting rooms lo connect అవుతున్నారు, and which are used by children to interact విత్ అదర్ చిల్డ్రన్. సో వాళ్ళు అనేది వేరే చిల్డ్రన్స్ కి ఇంటరాక్ట్ అయ్యేసి, సో ఈ టైప్ ఆఫ్ క్రైమ్స్ ఎక్కువ జరగడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందని చెప్పి చెప్తారు. ఓకే, హౌ డు దే ఆపరేట్ పిడోఫిల్స్ మీన్స్ యూజ్ ఫాల్స్ ఐడెంటిటీ, ఒక ఫాల్స్ ఐడెంటిటీని క్రియేట్ చేసేసి టు ట్రాప్ ద చిల్డ్రన్స్ ని ట్రాప్ చేస్తున్నారు. సో పిడోఫిల్స్ కనెక్ట్ చిల్డ్రన్ ఇన్ వేరియస్ చాట్ రూమ్స్. సో వేరియస్ చాట్ రూమ్స్ లో కమ్యూనికేట్ అవుతున్నారు, విచ్ ఆర్ యూజ్డ్ బై చిల్డ్రన్ టు ఇంటరాక్ట్ విత్ అదర్ చిల్డ్రన్. సో ఒక చిల్డ్రన్ అనేవాళ్ళు వేరే చిల్డ్రన్ కి ఇంటరాక్ట్ అవుతూ ఉంటే ఆ టైప్ ఆఫ్ అనేది జరిగితే చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది ఒక జరుగుతుంది. సో దాని వల్ల ఏమవుతుంది అంటే క్రైమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో లైక్ మోసం జరుగుతూ ఉంటే క్రైమ్ అనేది రిపోర్ట్ అవుతుందని చెప్పి చెప్తారు. సో దట్ ఈస్ ద సెకండ్ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్, దట్ ఈస్ child pornography. So it is used to victim to aggression of pedophiles, right? And third one, denial of service attacks. So what is the meaning of denial of service attacks? So in this denial of service attacks, so this is an act by criminals who floods the bandwidth of the victims. So denial of service attacks ante, so in previous class we are discussing in some organizations, some of the websites we are blocking. So those blocked websites we are going to access. So that type of attack is called the denial of service attack. Okay, so this is an act by the criminals who floods the bandwidth of the victim's network. So victim యొక్క నెట్వర్క్ ని ఫ్లడ్ చేసేసి, సో దాంట్లో ఉన్న ఫైల్స్ కానీ లేకపోతే ఈమెయిల్స్ కానీ యాక్సెస్ చేసుకోవడానికి, సో స్పామ్ మెయిల్ depriving him of service he is entitled to access or provide. సో మనం ఏవైతే డేటాని సెక్యూర్ గా చూసుకున్నామో ఆ సెక్యూర్ డేటాని ఈ టైప్ ఆఫ్ డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్ ద్వారా యాక్సెస్ చేసుకుంటే, సో అలాంటి అటాక్స్ ఏమంటారు, డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ అని చెప్పి చెప్తారు. అండ్ సో in this many DOS attacks, so denial of service attacks such as ping of death and teardrop attack. సో వీటన్నిటిని మనం డాస్ అటాక్స్ లో పింగ్ ఆఫ్ డెత్ అండ్ టియర్ డ్రాప్ అటాక్స్ ని యూజ్ చేస్తారు అని చెప్పి చెప్తారు. సో డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ అంటే ఆ పర్టికులర్ పర్సన్ యొక్క విక్టిమ్ యొక్క నెట్వర్క్ ని ఆ బ్యాండ్ విడ్త్ ని కనెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ డేటాని యాక్సెస్ చేసుకోవడం, సో మెయిల్స్ ని యాక్సెస్ చేసుకోవడం, లేకపోతే ఆ మెయిల్స్ కి స్పామ్ మెసేజ్ సెండ్ చేసి, సో ఈ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్ కెన్ డన్ బై ద డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్. Okay, so that is the third one, that is denial of service attacks. What is the fourth one? Virus dissemination. Okay, so in this virus dissemination means malicious software that attaches itself to other software. సో ఒక సాఫ్ట్వేర్ కి ఒక టైప్ ఆఫ్ malicious సాఫ్ట్వేర్ ని అటాచ్ చేస్తే, ఓకే, malicious సాఫ్ట్వేర్ అంటే ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ లైక్ వైరస్ లాగా లేకపోతే వామ్స్ లాగా. ఓకే, సో ఆ కోడ్ లో ఏమవుతుందంటే ఆ డేటాని యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ క్రియేట్ చేసే కోడ్ అనేది ఆ మాలిషియస్ సాఫ్ట్వేర్ లో ఉంటుంది. సో దాన్ని మనం వేరే సాఫ్ట్వేర్ కి అటాచ్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ నుంచి సో ఎంటైర్ సిస్టమ్ కానీ లేకపోతే ఎంటైర్ నెట్వర్క్ కానీ ఎంటైర్ సర్వర్ కానీ ఈ టైప్ ఆఫ్ మాలిషియస్ సాఫ్ట్వేర్స్ అనేది అటాచ్ అయ్యి మన సిస్టమ్ ని హ్యాక్ చేసేసి మన డేటాని థెఫ్ట్ అయ్యేటట్లు చేస్తుంది. ఓకే, సో వైరస్ డిసిమినేషన్ మీన్స్ malicious software that attaches itself to other software. సో వేరే సాఫ్ట్వేర్ కి అటాచ్ చేస్తే దాన్ని వైరస్ డిసిమినేషన్ అంటారు. సో ఎగ్జాంపుల్స్ ఏముంటాయి, వైరస్ కావచ్చు, వైరస్ ఆల్ ఆఫ్ యూ నో వాట్ ఈస్ వైరస్. వైరస్ ఈస్ one type of self-executable program. Worms is also one type of virus, and Trojan horses is also one type of virus. And what is webjacking? So what is the meaning of webjacking? So in that webjacking, we are forcefully taking control over
కంట్రోల్ ఆఫ్ ఏ వెబ్సైట్. సో ఒక వెబ్ జాకింగ్ కనుక జరిగితే ఏమవుతుందంటే ఆ వెబ్సైట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్కి తెలియకుండానే ఆ వెబ్సైట్ మొత్తాన్ని అండర్ ద కంట్రోల్ ఆఫ్ వన్ పర్సన్. సో అలాంటి టైప్ ఆఫ్ అటాక్స్ ని వైరస్ డిసిమినేషన్ అటాక్స్ అంటారు. సో వెబ్ జాకింగ్ అంటే ఆ వెబ్సైట్ మొత్తం అండర్ ద కంట్రోల్ ఆఫ్ దట్ పర్టికులర్ person. So that is the hacker. Okay. So what is meaning of web jacking? The forcefully taking over control of a website. That is called the web jacking. And what is the email bombing? So in that email bombing, so it is a form of net abuse that sends large. Okay. So email bombing means so we are it is a form of net abuse. So net ద్వారా ఈ అబ్యూజ్ అనేది జరుగుతుంది. That sends large volumes of email to an address to the overflow of the mailbox. అంటే ఒక మెయిల్ ఐడి తీసుకొని ఆ మెయిల్ ఐడికి సో డిఫరెంట్ మెయిల్స్ కనుక సెండ్ చేసేస్తే సో ఓవర్ఫ్లో అక్కర్ అయ్యేటట్లు నంబర్ ఆఫ్ మెయిల్స్ అనేవి సెండ్ చేస్తూ ఉంటే సో దానివల్ల ఏమవుతుంది మన జీమెయిల్ కానీ ఈమెయిల్ కానీ ఓవర్ఫ్లో జరుగుతుంది. అంటే మనకి రీచ్ అయ్యే ఛాన్స్ అనేది ఓవర్కమ్ అవుతుంది. సో ఓవర్ఫ్లో కనుక అయితే సో అలాంటి సిచ్యువేషన్ ఏమంటారు ఈమెయిల్ బ్యామింగ్ అని చెప్పి చెప్తారు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరస్ డిసిమినేషన్. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ virus dissemination. So what are the examples of virus dissemination? Virus, worms, Trojan horses, web jacking, and email bombing, and etc. Okay, so that is the fourth type of cyber crime. And what is the next one? Computer vandalism. So in that computer vandalism, so damaging or destroying data rather than stealing or misusing, right? So దీని మీనింగ్ ఏంటంటే కంప్యూటర్ vandalism అంటే సో మన డేటాని జనరల్గా హ్యాకర్స్ అనేవాళ్ళు దొంగతనం స్టీల్ చేసేసి లేకపోతే మిస్యూజ్ చేసుకుంటే దాన్ని హ్యాకింగ్ లో ఒక పార్ట్ అవుతుంది. సో కంప్యూటర్ వండలిజం మీన్స్ వీ హ్యావ్ టు డ్యామేజ్ అవర్ డేటా ఆర్ డిస్ట్రక్టింగ్ అంటే మన డేటాని డిస్ట్రాయింగ్ ద డేటా. సో మన డేటాని డ్యామేజ్ చేయొచ్చు అంటే మనం యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేకుండా చేయొచ్చు. అలాగే ఆర్ డిస్ట్రాయింగ్ మీన్స్ మన డేటాని డిలీట్ చేయడమో లేకపోతే దాన్ని లేకుండా చేయటమో చేస్తే సో డ్యామేజింగ్ ఆర్ డిస్ట్రాయింగ్ డేటా రాదర్ దాన్ స్టీలింగ్ ఆర్ మిస్యూజింగ్. సో మిస్యూజింగ్ కానీ దొంగతనం కానీ స్టీలింగ్ కానీ లేకపోతే మిస్యూజ్ చేయడం కన్నా సో ఇలా జరిగితే అంటే డిస్ట్రాయింగ్ ఆర్ డ్యామేజింగ్ అలా జరిగితే దాన్నే కంప్యూటర్ vandalism అని చెప్పి చెప్తారు. సో డ్యామేజింగ్ ఆర్ డిస్ట్రాయింగ్ డేటా రేదర్ దాన్ స్టీలింగ్ ఆర్ మిస్యూజింగ్ దెమ్ it is called cyber vandalism. Okay, then these are programs that attach okay, so these are programs that attach themselves to the file and then circulate. So ఈ programs ఎలా జరుగుతాయి అంటే these are programs that attach themselves to a file. సో ఒక ఫైల్ కి వాటికే అటాచ్ అయిపోయి సో దాన్నే సర్క్యులేట్ చేసుకుంటా ఉంటాయి. ఓకే, ఒక ఫైల్ కి అటాచ్ అయింది అనుకోండి, ఇంకొక ఫైల్ ఓపెన్ చేస్తే ఆ ఫైల్ ఇంకొక ఫైల్ ఓపెన్ చేస్తే ఆ ఫైల్ కి అట్లా ఇది సర్క్యులేట్ అయిపోతుంది. సో దాన్నే కంప్యూటర్ vandalism అంటారు. సో వన్స్ కంప్యూటర్ vandalism కనుక జరిగితే మన డేటా అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. సో డేటా అనేది మనకి ఉండదు. ఓకే, సో దొంగతనము మిస్యూజ్ చేయడం కన్నా మన డేటా మొత్తాన్ని లేకుండా చేస్తే దాన్నే కంప్యూటర్ vandalism అని చెప్పి చెప్తారు. ఓకే, అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? సైబర్ టెర్రరిజం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైబర్ టెర్రరిజం? సో ఇన్ దిస్ terrorist attacks on the internet is by distributed DOS attacks. Okay, distributed DOS attacks, so hate website and hate emails attacks on service network etc. So cyber terrorism అంటే టెర్రరిస్టులు అనేవాళ్ళు అటాక్స్ ఆన్ ద ఇంటర్నెట్, సో ఇంటర్నెట్ ని అటాక్ చేస్తారు ఈజ్ బై
డిస్ట్రిబ్యూటింగ్ డాస్ అటాక్స్. సో డాస్ అటాక్స్ ద్వారా మనకి ఈ ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యి సో మన డేటా అనేది అంటే లైక్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సో ఈ టైప్ ఆఫ్ సిస్టమ్స్ ని టార్గెట్ చేసేసి బై యూజింగ్ డాస్ అటాక్స్ ద్వారా డాస్ అటాక్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసేసి సో ఆ డాస్ అటాక్స్ వల్ల ఏమవుతుందంటే సో యాక్సెసింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. సో మన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సో గవర్నమెంట్ కి సంబంధించి కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి కానీ ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఇన్ఫర్మేషన్ ని థెఫ్ట్ చేసేసి వేరే వేరే వాళ్ళకి సెండ్ చేస్తే సో దట్ ఈస్ కాల్డ్ ద సైబర్ టెర్రరిజం. సో terrorist attacks on the internet is by distributed DOS attacks. So hate website and hate emails, attacks on service network etc. So ఈ వెబ్సైట్స్ కానీ లేకపోతే ఈమెయిల్స్ కానీ వీటి ద్వారా ఆన్ సర్వీస్ నెట్వర్క్ ఎక్సెట్రా సో డిఫరెంట్ నెట్వర్క్స్ ద్వారా కనెక్ట్ అయిపోయి మన డేటాని మిస్యూజ్ చేసుకుంటా ఉంటే దాన్ని సైబర్ టెర్రరిజం అని చెప్పి చెప్తారు. ఓకే, అండ్ వాట్ ఈస్ ద software piracy? So all of you know what is software piracy. So piracy in the sense so we are creating a duplicate object. Okay, so that is called the piracy. So what is software piracy? We are creating a software without permission. We are creating a piracy copy. Okay, so theft of software through the illegal copying of genuine. So genuine గా ఉన్న ఒక సాఫ్ట్వేర్ ని దొంగతనం చేసేసి దాన్ని మనం ఇంకొక కాపీ కనుక జనరేట్ చేస్తే దాన్ని సాఫ్ట్వేర్ పైరసీ అంటారు. సో థెఫ్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ త్రూ ద ఇల్లీగల్ కాపీయింగ్ ఆఫ్ జెన్యూన్ ప్రోగ్రామ్స్ ఆర్ ద కౌంటర్ ఫిట్టింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇంటెండెడ్ టు పాస్ ఫర్ ద ఒరిజినల్. సో ఒరిజినల్ అనేది అలానే ఉంటుంది. సో మనం ఏదైతే కాపీ చేసామో ఆ కాపీ ఉన్న దాన్ని మనకి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే సాఫ్ట్వేర్ పైరసీ అంటే ఒక సాఫ్ట్వేర్ ని ఒరిజినల్ గా ఉన్న సాఫ్ట్వేర్ ని లేకపోతే జెన్యూన్ గా ఉన్న సాఫ్ట్వేర్ ని పైరసీ చేసేసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈ టైప్ ఆఫ్ అటాక్స్ ని సైబర్ క్రైమ్ ని సాఫ్ట్వేర్ పైరసీ సైబర్ క్రైమ్. ఓకే, సో దీస్ ఆర్ ద different types of cyber crimes. Okay, and next one, cyber security. So in previous class we are discussing cyber security that involves the protection of sensitive personal and business information. So cyber security అంటే ఏంటంటే ఒక సెన్సిటివ్ లేకపోతే పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే బిజినెస్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రొటెక్ట్ చేయడానికి సైబర్ సెక్యూరిటీని యూజ్ చేస్తాం. సో business information through prevention, detection and response to different online attacks. So ఈ ఏమన్నా ఆన్లైన్ అటాక్స్ జరిగిన వాటి యొక్క రెస్పాన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది. అలాగే ఒక అటాక్ కనుక అటాక్ అయితే దాన్ని డిటెక్ట్ చేస్తుంది. అలా అసలు అవి రాకుండా ప్రివెంట్ చేస్తుంది సైబర్ సెక్యూరిటీ అనేది చెప్తారు. అండ్ సైబర్ సెక్యూరిటీ ఈజ్ యాక్చువల్లీ ప్రివెంటింగ్ ద ఆన్లైన్ అటాక్. సో సైబర్ సెక్యూరిటీ అనేది ఏంటంటే ఆన్లైన్ అటాక్స్ ని ప్రివెంట్ చేయడానికి సైబర్ సెక్యూరిటీని యూజ్ చేస్తారు. సో అవి ఏంటివంటే ప్రైవసీ పాలసీ అంటే మీనింగ్ ఏంటంటే సో ఏదన్నా ఒక వెబ్సైట్ యూజ్ చేస్తాం, ఒక వెబ్సైట్ ని యాక్సెస్ చేస్తున్నాం, బ్రౌజ్ చేస్తున్నాం. సో అందులో బిఫోర్ సబ్మిటింగ్ అవర్ నేమ్ ఓకే ఈమెయిల్ అడ్రస్ అనే వెబ్సైట్ ఒక వెబ్సైట్ లో నీ నేమ్ కానీ నీ ఈమెయిల్ అడ్రస్ కానీ సబ్మిట్ చేసే ముందు సో ఆ వెబ్సైట్ యొక్క ప్రైవసీ పాలసీస్ ఏమున్నాయి అంటే అది దాని యొక్క కాపీ రైట్స్ అనేది ఎప్పుడు దాకా ఉంది ఏంటి జెన్యూనా కాదా అని చెక్ చేసుకొని సబ్మిట్ చేస్తే మంచిది అని చెప్పి చెప్తారు. సో ప్రైవసీ పాలసీ అనేది ఫాలో అవ్వాలి. అండ్ ఈ అటాక్స్ జరగకుండా ఉండాలంటే కీప్ సాఫ్ట్వేర్ అప్ టు డేట్. సో సాఫ్ట్వేర్ ని అప్ టు డేట్ ఉంచుకోవాలి. సో యూజ్ గుడ్ పాస్వర్డ్ విచ్ విల్ బి డిఫికల్ట్ ఫర్ హ్యాకర్స్ టు గెస్. ఓకే, సో కీప్ సాఫ్ట్వేర్ అప్ టు డేట్ అంటే మీనింగ్ ఏంటంటే యూజ్ గుడ్ పాస్వర్డ్ విచ్ విల్ బి డిఫికల్ట్ ఫర్ హ్యాకర్స్. సో హ్యాకర్స్ కి డిఫికల్ట్ గా ఉండేటట్లు
ఓకే. సో, కీప్ సాఫ్ట్‌వేర్ అప్ టు డేట్. సో, సాఫ్ట్‌వేర్ అనేది అప్ టు డేట్‌గా ఉంచుకోవాలి. సో, దానివల్ల దానివల్ల యూజ్ ఏంటంటే, సాఫ్ట్‌వేర్ ఎప్పటికప్పుడు అప్‌డేషన్ ఉంటే, మనం పాస్వర్డ్స్ గనక చేంజ్ చేసుకుంటా ఉంటే, ఓకే. సో, పాస్వర్డ్స్‌ని డిఫికల్ట్‌గా మనం ప్లేస్ చేస్తే, హ్యాకర్స్ కూడా గెస్ చేయడానికి పాసిబిలిటీ లేకుండా ఉంటుంది. అండ్ don't choose option that allows computer to remember our password. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసి జీమెయిల్ ఓపెన్ చేసామనుకోండి. జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ టైమ్ ఓపెన్ చేస్తే ఏమడుగుతుంది? సో ఈ పాస్వర్డ్‌ని నేను సేవ్ చేసుకోవాలా లేదా అని అడుగుతుంది. సో అలాంటి వాటిని నో అని కొడితే సో మనకి రిమెంబర్ అంటే గుర్తు చేసుకోవాలి. మనకు గుర్తుండదు కాబట్టి సిస్టమ్‌కెందుకు అలాంటి సిట్యుయేషన్ గనక ఫాలో అయితే డేటా అనేది మిస్‌యూజ్ అవ్వకుండా ఆ సైట్ అనేది జీమెయిల్ అనేది హ్యాక్ అవ్వకుండా ఉంటుంది. సో, డోంట్ చూస్ ఆప్షన్ దట్ అలౌస్ కంప్యూటర్ టు రిమెంబర్ అవర్ పాస్వర్డ్. If the seller reduces patches for the software operating system our device, install them as soon as possible, which will prevent attackers from being able to టేక్ అడ్వాంటేజ్. అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నా, సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హ్మ్, కరప్ట్ అయిందనుకోండి. సో, వి హావ్ టు ఇన్‌స్టాల్ ఆపరేటింగ్ సిస్టమ్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. సో, ఎందుకంటే డేటా అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? సో, దీస్ ఆర్ ద పాలిసీస్ వి ఆర్ ఫాలోయింగ్. వి ఆర్ అవాయిడింగ్ ద online attacks. Okay, so in the next class we are discussing advantages of cyber security and what are the safety tips to cyber crime. So in these topics we'll discuss in the next class. Okay.